గురించి నేను మాట్లాడబోతున్నాను. మీరు గాని నువ్వులు చూసుకుంటే, నువ్వుల్లో ఎక్కువ శాతం ఏముంటుందంటే, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, తర్వాత ఒమేగా 6, తర్వాత ఓలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంతేకాకుండా దీంట్లో బి విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్, ఐరన్, జింక్ ఉంటుంది. ఎవరికైతే కాల్షియం తక్కువ ఉందనుకుంటారో, లేదా ఐరన్ తక్కువ ఉంది అనుకుంటారో, వారు ఈ నువ్వులు మీరు రోజు తీసుకుంటే మీకు కావాల్సినంత కాల్షియము, ఐరను, జింక్ వస్తుంది. ఎస్పెషల్లీ పాలు తాగేవారు పాలు బదులు ఈ నువ్వులు రోజు తింటే, జస్ట్ దోరగా వేయించి ఆ నువ్వులు ఒక స్పూను నోట్లో వేసుకొని బాగా నమిలి తర్వాత నీళ్ళు తాగితే, ఎవరికైనా మైగ్రేన్ హెడేక్ ఉన్నా సరే మీకు బాగా పనిచేస్తుంది ఇది. మైగ్రేన్ హెడేక్ కంప్లీట్‌గా నయమైపోతుంది కూడా. తర్వాత దీంట్లో ఒమేగా 6 లినోనిక్ యాసిడ్ ఉంది కాబట్టి, తర్వాత ఓలిక్ యాసిడ్ ఉంది కాబట్టి, ఇది గుండెకు సంబంధించిన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇది. సో, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, సెపరేట్‌గా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం. లేదు అంటేనేమో ఫిష్ ఆయిల్స్ తీసుకుంటూ ఉంటాం. లేదంటే నాన్ వెజ్ ఎక్కడైతే ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుద్దో అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. దాని బదులు మీరు నువ్వులు తీసుకున్నారంటే మీకు ఆ బెనిఫిట్ కూడా వస్తుంది. సో, ఎవరైనా నువ్వులు మనకు బాగా దొరుకుతాయి కాబట్టి అరిసెల్లోనే కాకుండా మనం రెగ్యులర్‌గా నువ్వులు తీసుకోవచ్చు. తర్వాత ఈ సోరియాసిస్ ఉన్నవారు కూడా ఏం చేయొచ్చంటే, నువ్వుల నూనెని నువ్వుల నూనెని నువ్వుల నూనెతో వంట చేసుకున్నా కూడా చాలా బాగుంటది. ఇదివరకు మన పెద్దవారందరూ కూడా ఈ మామిడికాయ పచ్చళ్ళంతా నువ్వుల నూనె వాడేవారు. ఎస్పెషల్లీ మా అమ్మ, మా అమ్మమ్మ నువ్వుల నూనె వాడేది పచ్చళ్ళలో. చాలా టేస్టీగా ఉండేదప్పుడు. ఇప్పుడంతా మనం శనగ నూనె లేదంటే ఇంకోటి వాడుతున్నాం. సో, దానికంటే ఈ నువ్వుల నూనె చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ నువ్వుల నూనె వల్ల స్కిన్ డిసీజ్ అన్నీ కూడా మాయమైపోతాయి. ఒకటి, నువ్వుల నూనె మనము మన బాడీకి అప్లై చేసుకొని స్నానం చేయొచ్చు. అదొక పద్ధతి. లేదు ఇంటర్నల్‌గా వాడాలి అంటే ఒకటి వంటల్లో వాడుకోవడం. లేదు 2 అంటే సలాడ్స్ ఏమైనా చేసుకొని దాంట్లో ఒక టేబుల్ టీ స్పూన్ మనం ఏం చేయొచ్చంటే, ఈ నూనెని జస్ట్ దాని మీద వేసి బాగా కలిపి, ఆ నువ్వుల నూనె మనం తీసుకోవచ్చు. ఇదొక పద్ధతనమాట. సో, నువ్వుల నూనె నువ్వుల నూనెతో మనకి ఇన్ని ఉపయోగాలున్నాయి. సో, మీకేమైనా నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెని తీసుకోండి. తర్వాత మునగాకు. మునగాకు చాలా మంచిది. ఎస్పెషల్లీ స్త్రీలలో ఎవరికైతే రక్తహీనత ఉందో, అంటే బ్లడ్ పర్సెంటేజ్ ఎంతైతే తక్కువుందో, హిమోగ్లోబిన్ తక్కువుందో, అటువంటి వారందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. వారానికి దీన్ని మీరు వండుకునే లెక్కైతే 4 సార్లు వండుకోండి. లేదు అంటే పొడి చేసి, ఆ పొడిని మీరు ఉదయాన్నే ఒక హాట్ వాటర్‌లో కలుపుకొని తాగేసేయండి. లేదు, మేము దీన్ని జ్యూస్ చేసుకొని తాగుతామంటే, మీరు వారానికి 2 సార్లు తీసుకున్నా కూడా సరిపోతుందిది. చాలు. వారానికి 2 సార్లు తీసుకుంటే, మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా తీసుకోవచ్చు. ఇది ఎవరికి పనికొస్తుంది? ఒకటి రక్తహీనత ఉన్న వారికి పనికొస్తుంది. తర్వాత గుండెకి సంబంధిత సమస్యకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత డయాబెటిక్స్ రోగులకిది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ మునగాకు అంటే ఈ మునగ చెట్టుతో మనకు చాలా ఉపయోగాలున్నాయి. ములక్కాయలు తిన్నామనుకోండి చాలా మంచిది. ములక్కాయలు చాలామంది ఇంకో రకంగా వాడతారు గానీ, ములక్కాయలు ఆస్మా పేషెంట్స్‌కి బాగా పనిచేస్తాయి. ములక్కాయలు ఎవరికైతే ఆహ్, ఆయాసం ఎక్కువుండి, వారికి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వారు ఈ మునగకాయని ఏం చేయొచ్చంటే, చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, దాన్ని జ్యూస్ చేసుకొని, దాంట్లో కొంచెం అల్లం వేసుకొని, పరగడుపున వారానికి ఒకసారి తాగండి. మీకు క్రమంగా ఈ ఊపిరి పీల్చుకునే సమస్య తగ్గిపోతుంది. ఎందుకు అంటే, ఇది ఆక్సిజన్‌ని ఎక్కువ డెలివరీ చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏం పీల్చుకుంటున్నాం? ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఏమి బయటకి వదిలేస్తున్నాం? కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తాం బయటికి. సో, మనకి
ఆస్మా పేషెంట్స్ గానీ, ఎవరికైతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం. సో, ఇది తీసుకోవటం ద్వారా మనకి బాగా పనిచేస్తుందది. సో, కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్‌గా తీసుకున్నారంటే ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత జీటిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది చర్మానికి కూడా చాలా బాగా అంటే స్కిన్‌కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. కాబట్టి మీరు దీన్ని తీసుకోవచ్చు. తర్వాత నొప్పులున్నవారు ఇది గాని మీరు రెగ్యులర్‌గా తీసుకుంటే కీళ్ళ నొప్పులు కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, వీటిలన్నిట్లికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో, కాబట్టి నేను చెప్పిన ఈ నువ్వులు గానీ, లేదంటే ఈ మునగాకు గానీ మీరు రెగ్యులర్‌గా డైట్‌లో పెట్టండి. ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈరోజు నాకు అంశం ఏంటంటే ఇంక పద్దాక మనం ప్రాఫెసీ, ఈ ధాన్యాలు, ప్రకటన గ్రంథాల గురించే మనం మాట్లాడుతున్నాం గనుక, ఈరోజు 7 విషయాలు అంటే 7 విషయాలు మనలో ఉన్నాయి. అవి దేవునికి అసహ్యం. 7 థింగ్స్ దట్ గాడ్ హేట్స్. ఆ 7 విషయాలేంటో మనం చూద్దాం. ఈ 7 విషయాల గురించి మనం అనేక సందర్భాల్లో నేర్చుకుని ఉంటాం. కానీ మరొకసారి చూద్దాం. ఒకటి గర్వము. తర్వాత అబద్ధములాడే పెదవులు. తర్వాత మన ద్వారా ఇన్నోసెంట్ పీపుల్‌కి అంటే మర్డర్ అనుకోండి. మన ద్వారా వేరే వాళ్ళని హత్య చేయటం. తర్వాత మన యొక్క దుష్టాలోచనల వల్ల, తర్వాత మనం ఎంతసేపు పాపంలోకే వెళ్ళటానికి ఇష్టపడతాము. తర్వాత ఇంకోటి మనము ఇతరుల మీద చాడీలు గానీ, లేదంటే ఫాల్స్ విట్‌నెస్‌లు ఎక్కువ ఇస్తూ ఉంటాం. తర్వాత అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టటం. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అసహ్యమని ఎవరు చెప్తున్నారంటే సామెతలు ఎవరైనా చదువుతారా? సామెతలు హ్మ్. ఎవరైనా చదువుతారండి సామెతలు? చెప్పండి ఎన్ని అధ్యాయం అండి? 26 చూడమ్మా ఒకసారి. మొదటి వచనం అండి. ఒక్క నిమిషం ఉండండి. 16 అధ్యాయం తీయండి. 16 అధ్యాయం అండి. హ్మ్. ఆయ్. ఆరో వచనం చదవండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. అది కాదు దాని యెహో ఆఖరి భాగం చదవండి. యెహోయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదు. చూసారా? యెహోయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. అంటే మనుషుల్లో ఏముంది? చెడుతనం అనేది ఉంది. తర్వాత మీరు ఈ చెడుతనం ఎక్కడి నుంచి పుడుతుందని మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 9వ వచనం చదవండి. ఇర్మియా 17 అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చాలు. దాన్ని చూసారా? గ్రహింపగలవాడు హృదయము అన్నిట్లకంటే మోసకరమైనది అంటున్నాడు దేవుడు. తర్వాత మీరు ఆదికాండం 6వ అధ్యాయము 5-7 వచనాలు చదవండి. ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు,
యెహోవా చూసి చూసారా? ఆ కాలంలో నోవా జలప్రళయానికి దేవుడు చూసినప్పుడు భూమి మీద ఏముంది? నరుల చెడుతనం చాలా గొప్పదనియు, వారి హృదయం ఒక తలంపులు, ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడదనియు యెహోవా చూచి, మనం ఈ ఆలోచన ఏది చేసినా చెడ్డవే. మన తలంపులన్నీ చెడ్డవే. సో, దీన్ని బట్టి మన ఊహలు, మన ఆలోచనలు, మన తలంపులన్నీ చెడ్డవే గాబట్టి, మనము సామెతల్లో ఈ 16 అధ్యాయంలో దేవుడు చెప్తున్న యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. అంటే మనకి ఎవరి భయం లేదు? దేవుని యొక్క భయం లేదు. కాబట్టే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహ అంతా కూడా ఘోరంగా పాపంగా ఉంది. తర్వాత ఇయన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఇయన్నీ కూడా హృదయం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తున్నాయంట. తర్వాత యెషయా గ్రంథము 1 యెషయా గ్రంథము 1, 5, 6 చదవండి. యెషయా గ్రంథము తిరుగుబాటు చేయుచు ఆ! మీరేల కట్టబెడుదురు. హ్మ్. ప్రతి నెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. హ్మ్. ప్రతి గుండె బలహీనమాయెను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ హ్మ్. చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలమ్మా. ఇదంతా కూడా మన యొక్క పాప స్వభావం గురించి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా మన పాప స్వభావం అన్నమాట. నడినెత్తిమి నుంచి అరికాలు వరకు కూడా మనం అంతా ఎట్టున్నాం? చెడిపోయి ఉన్నామని దేవుడిక్కడ మన స్వభావం గురించి దేవుడిక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత 2 తిమోతి 3, 16-17 వరకు చూడండి. 2 తిమోతి 3, మూడో అధ్యాయము 16, 17. దైవజనులు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్షించుటకు ప్రయోజకరమై ఉన్నది. సో, ఇక్కడ ఏంటంటే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు మనుషులందరూ చెడుతనంతో నిండి ఉన్నారు గదా! వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఊహలన్నీ కూడా చెడుతనంతో నిండి ఉంది గదా! మరి వీళ్ళని ఎవరు సరిజేయాలి అంటే దైవజనుడైన వాడిని, అందుకని దేవుడు మనకి ఒక కాపరినిచ్చాడిక్కడ. సంఘం అనేసి ఒక కాపరినిచ్చాడు. ఆయన ఎలా ఉండాలి అంటే, సంసిద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు, అంటే అన్ని విషయాల్లో కూడా అతను ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్‌గా అయి అంటున్నాడు. తర్వాత దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది. చూసారా? ఆయన ఉపదేశించాలంటున్నాడు, ఖండించాలంటున్నాడు, తర్వాత తప్పు దిద్దించాలి. అంటే ఒక సంఘస్థుడు గాని, లేదంటే ఒక మెంబర్ ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని ప్రేమతో పిలిచి, ఇలా గాదు, అలా గాదని మనం చెప్పమని ఇక్కడ ఎవరినైతే దేవుడు దైవజనులుగా ఎన్నుకున్నారో వారికి ఈ సూచనలు పౌలు గారు ఇస్తున్నారు. ఈ తిమోతి పత్రికలో. ముందేమో ఈ నరుల హృదయము చెడుతనం కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు లేవంటున్నాడు. తర్వాతేమో వారి ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డవి. తర్వాత వాళ్ళ తలంపులన్నీ కూడా చెడ్డగా ఉన్నాయి. దానివల్ల భూమి అంతా కూడా భారం అయిపోయింది. అంటే చెడుతనం అనేది గొప్పగా ఉందని చెప్తున్నాడు. తర్వాత తల నుంచి అరికాలు వరకు కూడా వీళ్ళు ఎటువంటి స్వభావంలో ఉన్నారు? పాప స్వభావంలో ఉన్నారని యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఈ ఊహలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తున్నాయంటే ఇర్మీయా గ్రంథంలో రాసిపెట్టారు. తర్వాత ఇప్పుడు తిమోతి పత్రికలో ఏమో దీన్ని సరిదిద్దడానికి ఎవరు కావాలి అని అడుగుతున్నారంటే, ఒక దైవజనుడు వీటిని ఆత్మవశుడై, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ హి షుడ్ ఏబుల్ టు కండెమ్ థట్. దాన్ని ఖండించాలి దాన్ని. సరిచేయాలి దాన్ని. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8, 37 వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో ఆధ్యాత్మిక విజయము పొందుచున్నాము.
ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయి అంటున్నాడు? ఎవరి ద్వారా వస్తాయి అంటున్నాడు? దేవుని ద్వారా వస్తుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు చూద్దాం. అసలు ఏంటి 7 పాపాలు ఏంటో మనం చూద్దాం. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. సామెతలు 6వ అధ్యాయము సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, ఉమ్, 7 హేయములు. ఉమ్, అవేమనగా ఉమ్, అహంకారదృష్టియు, ఉమ్, కళ్ళలాడుటయు, ఉమ్, చంపు చేతులను, ఉమ్, రక్షణలు యోచించు హృదయమును, ఉమ్, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను, ఉమ్, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, ఉమ్, అన్నిటిలో జగడములు పుట్టించువాడును. చాలు. సో ఈ 7 దేవునికి ఎటువంటి అంట అహస్యములైనవి అని దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మొదటి అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే మీరు ఇదే సామెతల గ్రంథంలో చూస్తే నాశనము కంట ముందు గర్వం వస్తుందంట. తర్వాత ఈ అహంకారము, ఎవరన్నా మంచి ఎగ్జాంపుల్ చెప్తారా? అహంకారానికి బైబిల్లో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్తారా? చెప్పాలా? బైబిల్లో ఎవరికి ఎక్కువ గర్వం ఉంది? ఎవరికో తెలుసా? సాతానుడికి. సాతానుని దేవుడు అందంగా చేశాడు. తర్వాత అక్కడున్న దేవదూతలందరూ కూడా ఆయన అధికారిని చేసి పెట్టినప్పుడు వాడు ఫస్ట్ సాతానులో వచ్చింది ఏంటో తెలుసా? గర్వము. అందుకని యాకోబు 4:6 ఏమని రాశాడంటే, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నది. సో సాతానుడు ఎప్పుడైతే గర్వించాడో ఆ గర్వంతో పాటు వాడు ఏం చేశాడు? ఇతరులను కూడా మోసం చేశాడు. సో కాబట్టి దేవుడు ఆ పరలోకం నుండి సాతానుడు కిందకు పడదోసినట్లుగా బైబిల్ చెప్తుంది. తర్వాత 1 పేతురు 3:4లో కానీ చూసుకున్నట్లయితే మనలో ఏముండాలి అంటున్నాడంటే ఇటువంటి గుణాలు ఉండాలంట. సాధువైనట్టియు మృదువైనట్టివై ఉన్నాయన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూసారా? ఎలా ఉండాలంటున్నాడు? సాధువైనట్టిది, తర్వాత మృదువైనట్టిది. మీరు ఇదే ఇర్మియా గ్రంథంలో కానీ చదివితే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఈ రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని నాలో పెట్టుదేవా అని అడుగుతాడు అక్కడ. ఇప్పుడు మనలో మృదుత్వం లేదు కాబట్టి మనం ఏం చేస్తాము? ఇతరులను తిడతాము. మనలో మృదుత్వం లేదు కాబట్టే మనము ఇతరుల మీద అబద్ధ సాక్ష్యము పలుకుతాం. మనలో ఆ సాత్వికమైన మనసు లేదు కాబట్టే ఇతరులకు మనం హాని తలపెట్టడానికి మనము ప్రయత్నం చేస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయ అంతరంగ స్వభావమును మీకు అలంకారం ఉండవలను. అందుకే సమూయేలు గ్రంథంలో ప్రవక్త అయిన సమూయేలుని అక్కడికెళ్ళి, ఇదిగో అక్కడ యెషీ కుమారులు ఉంటారు, నువ్వు వాళ్ళని వెళ్ళి ఎన్నుకోవాలి అన్నప్పుడు సమూయేలు అనే ప్రవక్త అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చూస్తాడు? ఎత్తు, పొడవు, బయట రూపాన్ని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు దావీదు ఒక హృదయాన్ని చూశాడు. చూశాడు కాబట్టే ఇతను కాదు అని అందరిని రిజెక్ట్ చేసి, లేదు ఇంకొకడు ఉన్నాడు వాడిని పిలిపించమన్నప్పుడు దావీదుని పిలుస్తాడు. దావీదు వీళ్ళందరితో పోల్చినప్పుడు దావీదు అంత ఎత్తు కాదు, అంత లావు కాదు, అంత బలం గలవాడు కూడా కాదు. కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. సో దేవుడు ఇప్పుడు ఏం చూస్తాడు? మీ హృదయ అంతరంగపు స్వభావాన్ని చూస్తాడు. అది మనకి ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ 1 పేతురులో? అలంకారంగా ఉండాలి. అంటే మనం బయట ఒక నగ,
లేదంటే ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మనం అందంగా కనపడతామేమో. కానీ దేవుడు మట్టుకి మన హృదయాన్ని చూస్తాడు. అందుకని ఇర్మియా అంటున్నాడు, ఈ హృదయంలో నుంచే ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయి. చెడుతనం అంతా కూడా ఇక ఈ హృదయం నుంచే పుడుతుంది అంటున్నాడు. సో, కాబట్టి మనము మన యొక్క హృదయముని ఎలా ఉంచాలంటే అలంకారం ఉండాలంట. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అంటున్నాడు ఇక్కడ. తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. చాలా పవర్‌ఫుల్ మాట మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11:29-30 వరకు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. వెరీ సింపుల్. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. సో, ఆయన వెంబడించే మనలో కూడా ఎటువంటి స్వభావం ఉండాలి? సాత్వికము, తర్వాత దీన మనసు కలిగి ఉండాలి. ఈ 2 గాని లేకపోతే మనం యేసుక్రీస్తు వారిని వెంబడించి కూడా ప్రయోజనము లేదు. ఈ 2 మనలో ఉండాలంటున్నాడు దేవుడు. అప్పుడంట మన ప్రాణముకు విశ్రాంతి దొరుకును. తర్వాత రెండోది చదవమ్మా. మొదటిదేమో గర్వము, రెండోది సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. చదవాలా? మీరు పార్టిసిపేట్ చేయట్లేదు. కల్లలాడు నాలుకయు హ్మ్. అపరాధులు చంపు చేతులను చాలు. కలలాడు నాలుకయు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే అబద్ధంలాడే నాలుక, సింపుల్‌గా చెప్పాలంటే. ఏంటి అబద్ధం ఆడితే అంత పాపం అంటే, అవును, చాలా పాపమే అది. ఎందుకంటే సాతానుడు కూడా పరలోకంలో ఏం చేశాడు? మూడో వంతు దూతని ఏ విధంగా మోసపురిచాడు? అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. సో, ఇది ఎక్కడుందంటే మీరు హెజెకీయెల్ చదివితే హెజెకీయెల్‌లో రాయబడి ఉంది దీని గురించి. సో, అతను అబద్ధంలాడాడు. అందుకే దేవుడు మొట్టమొదట ఆయనకి ఏమునింది? గర్వం ఉనింది. అందుకనే సామెతలు ఏమంటున్నాడు? నాశనమునకు మునుపు గర్వము మన మీద ఉంటదంట. సో, సాతానుకు కూడా ముందు గర్వం వచ్చింది. తర్వాత ఏమయ్యాడు? కింద పడదోయబడ్డాడు. ఈ లోపల అతను ఏం చేశాడు? మూడో వంతు దేవదూతలందరిని కూడా అబద్ధంలాడి మోసం చేశాడు. అవ్వకు మోసం అవ్వకుతో అబద్ధంలాడాడు. దేవుడేమో తినమన్నాడు, తింటే చచ్చిపోతావు అన్నాడు. సాతాను వెరీ సింపుల్. మీరు చావనే చావు అన్నారు సాతానుడు. సో, కాబట్టి అబద్ధము చాలా పెద్ద పాపము. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. పాపం అనేది మనం పరిగణించాలంటే, ఒక చిన్న విషపు చుక్క నోట్లో వేసుకున్నా మనిషి చచ్చిపోతాడు. ఒక బాటిల్ విషం తాగినా కూడా మనిషి చనిపోతాడు. ఇప్పుడు చిన్న చుక్క వేసుకునేదేమో స్లోగా వెళ్తుంది బాడీలోకి. ఎక్కువ తాగిందేమో ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. సో, నువ్వు చిన్న పాపం చేసినా అల్టిమేట్‌గా ఏమవుతుంది? మరణము. నువ్వు ఎక్కువ పెద్ద పాపం చేసిన అల్టిమేట్ ఏంటి? మరణమే. సో, కాబట్టి చిన్న అబద్ధమైన, పెద్ద అబద్ధమైన, అబద్ధం, అబద్ధం. దేవుడు మీరు ఎఫెసీ 4:25లో గాని చూస్తే, మనము ఒక్కరి కొరకు అవయవములై ఉన్నాము. గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇప్పుడు మన బాడీలో అవయవములన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి తోడు. ఇప్పుడు మనం చేత్తో తీసుకున్న ముద్దను పళ్ళు నమలాలి, నాలుక పనిచేయాలి, ఈ దవడలు పనిచేయాలి. తర్వాత కడుపులోకెళ్ళిన తర్వాత అది అరగాలంటే స్టమక్ అంతా దాంట్లో యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ అరగదీయాలి. ఇవన్నీ సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయి. ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఈ బ్రెయిన్. సో, ఈటిలో ఏదో ఒక్కటి కూడా పని చేయకపోయినా ఏమైపోతుంది? ఏ పని కూడా అవ్వదు. సో, మన పొరుగువాడు కూడా ఎలా ఉన్నాడంటే మనకి అటువంటి వాడే ఉన్నాడు ఇక్కడ. సో, కాబట్టి అతనితో మనం ఎప్పుడు కూడా అబద్ధములు ఆడకూడదంట.
ఎప్పుడు కూడా అతనితో సత్యమే మాట్లాడాలంటున్నాడు. తర్వాత కీర్తనలు 122లో కానీ చూస్తే, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు దావీదు మహారాజు దేవుణ్ణి. అంటే అబద్ధములాడు పెదవుల నుండి, తర్వాత మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అంటే ఆయన చుట్టుపక్కల ఆ కాలంలో అటువంటి వారు ఉన్నారు. సో మన చుట్టుపక్కల కూడా అటువంటి వారు ఉన్నారు. ఏమో దాంట్లో మనము కూడా ఉన్నామేమో. సో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తర్వాత 3 చదవమ్మా. దుర్యోచనలు యోచించు హృదయమును నిరపరాధులను చంపు చేతులను. మన అందరికి తెలిసిందే కయ్యేను ఏబుల్ కథ. ఏం జరిగిందో మనం అందరం కూడా అక్కడ చూసాము. కయ్యేను ఏమైపోయింది? కోపం తెచ్చుకొని తన తమ్ముడి మీద పడి తన తమ్ముని కొట్టి చంపాను అని బైబిల్లో రాయబడి ఉంది. ఏబేలు వెళ్ళి వాళ్ళ అన్నని ఏమైనా అన్నాడా? ఏబేలు వెళ్ళి వాళ్ళ అన్న ఆస్తి ఏమైనా తీసుకున్నాడా? ఏమీ లేదు. ఏబేలేమో దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు, దేవుణ్ణి ప్రసన్నను కోరుకున్నాడు. కయ్యేను దానికి ఆపోజిట్గా చేశాడు. దేవుడు ఎవరిని మెచ్చాడు? ఏబేలు మెచ్చాడు. కయ్యేను ఒక ఏదైతే ఆఫరింగ్ తీసుకుని వచ్చాడో దాన్ని రిజెక్ట్ చేశాడు దేవుడు. అందుకు కోపం తెచ్చుకొని తన తమ్ముడి మీద పడి చంపాను అని ఉంది బైబిల్లో. సో కాబట్టి మనలో కూడా చాలామంది ఉన్నారండి ఇలాంటి. నేను ఇది యూట్యూబ్ లైవ్ వెళ్తుంది కాబట్టి ఇవన్నీ చెప్పను, కానీ మనలో కూడా చాలామంది ఇటువంటి పనులకు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్స్లో జరిగేవన్నీ కూడా చాలా వరకు ఇలాంటివే. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4 చదవమ్మా. దుర్యోచనలు యోచించు హృదయమును. సో మనం ఇర్మియా 17:9 ఏం చదువుకున్నాం? ప్రతి ఒక్క ఆలోచన కూడా ఎక్కడి నుంచి పడుతున్నాయి? హృదయంలో పడుతున్నాయి అంటున్నాము. తర్వాత ఇక్కడ సామెతలో కూడా సొలొమోను మహారాజు అదే రాస్తున్నాడు. దురాలోచనలు యోచించు హృదయములు. ఏం దురాలోచన చేస్తాం మనం? చాలా చేస్తాం మనం దురాలోచనలు. మత్తయి సువార్త 15:18-19 వరకు అని చెప్తే, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. చూసారా? మన నోటితో ఏమైతే చెప్తామో అవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయంట. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచన ఏమేం చేస్తాం చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య సాంగ్యములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు మనల్ని పదే పదే హెచ్చరిస్తున్నాడు. తర్వాత అపోస్తలుల కార్యాలు 9:36లో చూస్తే అక్కడ ఒక మహిళ గురించి మాట్లాడుతున్నాడు. తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉన్నాను. అంటే ఇవన్నీ వస్తాయి, కానీ మనం ఎంత డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం. ఇప్పుడు మీరు ఒక మనల్ని గమనిస్తారండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులను గమనిస్తారు, అన్ని జనులు గమనిస్తారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తారు, మీరు మాట్లాడే ప్రతి మాటను గమనిస్తారు, మీరు వెళ్ళే ప్రతి చోటును గమనిస్తారు. మనం శనివారం వెళ్ళి చక్కగా బైబిల్ వాక్యం చెప్పి, లేదంటే గుడికెళ్ళి వచ్చి ఆ రోజు సాయంత్రం కానీ మనం కూర్చొని ఎవరితో గొడవ వేసుకున్నాం అనుకోండి, ఉపయోగం లేదు. అక్కడ ఎవరి నామాన్ని మనం ఇది చేస్తామంటే దేవుడి యొక్క నామాన్ని తగ్గిపోతుంది. అక్కడ ఆయన యొక్క మహిమ తగ్గిపోతుంది. అలా కాకుండా మనం ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో. ఆమె ఏం చేసిందంట? తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి దోర్క అని పేరు పెట్టారు. ఆమె ఏం చేసింది? సత్క్రియలు చేసింది. సత్క్రియలు అంటే మంచి పనులు. మంచి పనులు ఎప్పుడు వస్తాయి? మన హృదయంలో మంచి ఉన్నప్పుడు, మన తలంపులన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం బయటికి కూడా మంచిగా చేస్తాం. మన ఆలోచనలన్నీ చెడ్డగున్నాయి అనుకో, మనం చెడ్డ పనులే చేస్తాం, అందులో డౌటే లేదు. తర్వాత ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. తర్వాత ఆమె చనిపోతుంది. తర్వాత చనిపోతే పేతురు గారిని వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏ విధంగా ఆమెని లేపుతాడో ఆ కింద భాగంలో ఉంటుంది. కానీ ఇవేం చేసింది? మెయిన్గా సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండేది. తర్వాత ఇంకోటి
బర్నబాస్ గురించి ఇక్కడ అపొస్తలుల కార్యాలు 11:24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. చూసారా? ఈయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత ఈయనకి విశ్వాసం ఉంది. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈయన ఏం చేయగలిగాడు? సత్పురుషుడు అంటే మంచి పనులు చేయగలుగుతున్నాడు ఈయన. కాబట్టి ఈయన చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడున్న జనులందరూ కూడా ప్రభు పక్షంన చేరారంట. ఇప్పుడు నేను చెడ్డోడిని అనుకోండి. నేను ఎంత గట్టిగా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా అరే ఈయన చెప్పాడు అనేసి ఎవడు రాడు. వీడు పెద్ద దొంగ, వీడు ఇలా చేశాడు, అలా చేశాడని తిట్టుకుంటారు. అదే ఆ పాస్టర్ గారో లేదంటే ఆ వాక్యం బోధించే అతను గాన సత్పురుషుడై ఉన్నాడనుకోండి. అప్పుడు వారు అరే ఈయన ఇంత చెప్తున్నాడే నిజంగా వీళ్ళ దేవుడు గొప్పోడు ఏమన్నా ఒకసారన్నా వచ్చి చూస్తారు. లేదంటే ప్రభువుని నమ్ముకున్న వాడైతే ఇంకొంచెం విశ్వాసము ఇంకా పెంచుకోవడానికి వాడికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇవి? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు, మనము దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కలుగుతాయి. మీరు రోమీలకు రాసిన దాంట్లో చదివితే అక్కడ ఏమంటాడంటే విశ్వాసంగానే లేకపోతేనంటే అది పెద్ద పాపం అంట. సో కాబట్టి మనకి ఇవి ఉండాలి. తర్వాత 6వది చదవమ్మా. 5వది సారీ 5వది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను కీడు చేయాలని మన పాదములు పరిగెత్తుతాయి. నేను చాలా చర్చెస్లో చూసింది ఏంటంటే ఇదే. డినామినేషన్ పేరు చెప్పను. మన సంఘాల్లో చూసింది ఇవే. వాళ్ళు ఇక్కడ ఎన్ని మంచి మాటలు మాట్లాడతారో బయటికి వెళ్తే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే కీడు చేయడానికే, వేరే వాళ్ళకి కీడు తలపెడతానికే వాళ్ళు పరిగెడతారు. సో ఇది ఎవరిది? ఇది ఎవరి బుద్ధి? సాతానుడి బుద్ధి. ఒకటే గుడ్డి గుర్తు ఏంటంటే మనము దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాం. సో గుణగణాలు కూడా ఆయనవే రావాలి. ఒకవేళ ఆయన గుణగణాలు రాకుండా వేరేవి కానీ వచ్చినాయి అంటే మనం దేవుని బిడ్డలము కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఎలా చూస్తున్నాడు మనల్ని? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామని వెదకుచూ తిరుగుచున్నాడు. సో వాడికి మన అవకాశము ఇయ్యకూడదు. మనం ఏం చేస్తాము? అవకాశము మనమే ఇస్తున్నాం. వాడికి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మన హృదయము మంచిది కాదు. మీరు యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవండి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎన్నో పత్రిక అండి? యోహాను 15వ అధ్యాయం. యోహాను సువార్త. ఎన్ని వచ్చిన అండి? 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు గాని మీరు నా 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 పేరట తండ్రిని ఏమడుగుదురో అది కాదమ్మా, అది కాదు. ఒక్క నిమిషం. 10వ వచనం చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమయందు నిలిచియుందురు. చూడండి, నేను మిమ్మును 12వ వచనం ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొక్కడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. చూసారా? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఇతరుల పట్ల ఎట్టుండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇదే నా ఆజ్ఞ అంటున్నాడు దేవుడు. నేను ఇంకో మాట ఆ వచనం ఎక్కడ మిస్ అయిందండి. ఏమంటాడంటే నేనేమో తండ్రిలో ఉన్నాను,
తండ్రేమో నాలో ఉన్నాడు. మీరు నాలో ఉంటారని ఒక మాట రాశాడు దేవుడు ఇక్కడ. ఇదే యోహాను పత్రికలో. నాకు ఆ వచనం దొరకట్లేదు. ఆ! సో, దేవుడిచ్చిన 2 ఆజ్ఞలేంటి? యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటున్నాడు. తర్వాత మీరు ఇది కూడా చూడండి. 10 ఆజ్ఞలు చూడండి. అందరూ కొంతమంది ఏమంటారంటే, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులకు పని పాట ఏముండదు. వీరెప్పుడు చూసినా ఆజ్ఞల గురించే మాట్లాడుతా ఉంటారని. కానీ మీరు బైబిల్ గనక తీస్తులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిద్ది. ఆజ్ఞలు మన పాపమేంటో చూపిస్తుంది. ఒకవేళ ఆజ్ఞలే లేకపోతే మనం పాపులం అని మనకు తెలీదు. నేను దొంగతనం చేశాననుకోండి. నేను ద్ అది దొంగతనం అని నాకు తెలియకపోతే, నేను తప్పు చేసినట్టు నాకెలా తెలుస్తుంది? తెలీదు గదా! సో, కాబట్టి ఆజ్ఞలనేవి చాలా ఇంపార్టెంట్. ఆజ్ఞలు అని చెప్తే చాలు చాలామంది కోపమొచ్చేసింది. ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి, ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి అన్నారు. ఇప్పుడు మనం చదువుతున్న లేఖనాలన్నీ కూడా 10 ఆజ్ఞల గురించే మాట్లాడుతున్నాయి. సో, కాబట్టి మనము ఇక్కడ 12వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు మీరొకరినొకడు ప్రేమింపవలెనన్నటియే నా ఆజ్ఞ. సో, దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఇతరులను ప్రేమించాలని. వాడికి కష్టం ఉన్నప్పుడు మన ఆ కష్టంకి ఎళ్లి మనం ఏమైనా సహాయం చేయగలిగితే చేయగలగాలి. ఇప్పుడు వాడు ఆకలితో ఉన్నప్పుడు నీ పొరుగువాడు వాడికి నువ్వేమైనా ఆహారం ఇవ్వగలిగితే ఇవ్వగలగాలి. వాడికి బట్టలు లేనప్పుడు ఎళ్లి మనం ఏమైనా బట్టలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వగలగాలి. మనం ఏం చేయకపోతే మనం వాడి పట్ల ప్రేమ కలిగిన వారం కాదు. మనం ఇంకా అటువంటి వాడికి హాని తలపెట్టే స్థితిలోనే మనం ఉన్నాము. సో, కాబట్టి మనలో ఎంతమంది ఇతరులకు హాని తలపెడతానికి మనం ఆలోచన చేస్తున్నాం. వాడు ఆ రోజు నన్ను ఇలా అన్నాడు గనుక నాకు టైం వచ్చింది కాబట్టి నేను ఈ టైంలో వాడికి దెబ్బేస్తాను. ఇది మన ఆలోచన. వాడు ఆ రోజు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను ఈ రోజున చేసే స్థితిలో ఉన్నా సరే నేను వాడికి సహాయము చేయను. వాడికి ఇలాగే జరగాలి. జరగాలి. వాడు చెడ్డోడు గనుక వాడికి ఇలాగే జరగాలి. ఇది మన ఒక ఆలోచనలు. సో, వీటిని దేవుడు మార్చుకోమని మనకి పదే పదే చెప్తున్నాడు. తర్వాత రోమీయులకు రాసిన దాంట్లో 10, 15లో ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. మనం ఎలా ఉండాలంట? ఎవడిని నాశనం చేద్దామని పరిగెత్తకూడదు మన పాదాలు. ఉత్తమమైన వాటి గురించి అంటే ఉత్తమమైనది ఈ భూప్రపంచంలో ఏదో ఉందంటే అది దేవుని యొక్క సువార్తే. దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడటమే ఉత్తమమైనది. సో, దానికోసం అంట మన పాదాలు పరిగెత్తాలంట. అప్పుడవి చాలా సుందరంగా కనపడతాయని ఇక్కడ రోమీయులు రాసిన పత్రికలో దేవుడు మనకి చెప్తున్నాడు. తర్వాత 6వ చదువమ్మా ముగించేద్దాం. 6 చదువు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు చూసారా? లేనాటిని ఉన్నట్లుగా పుట్టించటం. మీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో గాని చూస్తే ఉదాహరణ చెప్తాను. నిజానికి కాఫీ తాగకూడదు. కానీ మీరు పేపర్‌లో తీసి చూసినప్పుడు కాఫీ తాగటం వల్ల గుండెకు సంబంధించిన రోగాలన్నీ కూడా నయమైపోతాయని ఒక ఆర్టికల్ రాస్తారు. తర్వాత నేను ఆరోగ్యం వరకే మాట్లాడుతున్నాను. ఇంకా చాలా విషయాలున్నాయి అలాగా. అంటే ఏంటి? నిజానికి కాఫీ తాగటం వల్ల ఏమవుతుంది? నేను మొన్న మీకు చెప్పాను. అది నిజం. ఇప్పుడు మరి వీళ్ళేం చేస్తున్నారు? అబద్ధాలు చేస్తున్నారు. ప్రచురం చేస్తున్నారు. దేనికి? వాడికి లబ్ధి చెందటానికి. ఇది తప్పు. సో, అలాగే మనం ఏం చేస్తామంటే పొరుగువాని మీద అబద్ధ సాక్షులు పలకటానికి మన నోరు పరిగెడుతది. ఆ సన్నివేశంలో నువ్వు ఉండుండవు. ఆ టైంలో నువ్వు అక్కడ లేవు. కానీ వీడి దగ్గర నుంచి మనం లబ్ధి పొందటానికి వాడి మీద మనం ఏం చేస్తాం? అబద్ధ సాక్షులు పలుకుతాం. ఇవన్నీ సంఘాల్లో జరుగుతున్న విషయాలే.
మనం అన్యుల గురించి మాట్లాడపనిలే. ఇవన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి. సో, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని కూడా దేవుడు అసహించుకుంటున్నాడు. మీరు ఎఫ్‌సీ 4:29 తర్వాత ఎఫ్‌సీ 4:32 గాని చదివితే మీకు అక్కడ వ్రాయబడింది. తర్వాత ఆఖరిది చదువమ్మా. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు పుట్టించువాడును. హ్మ్. చూసారా? అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవారు ఉన్నారా ఇప్పుడు? ఎస్పెషల్లీ ఈ సరిహద్దు గొడవల్లో ఏం చేస్తారు? ఒక అడుగు భూమి కోసమో, లేదంటే ఒక సెంటు భూమి కోసమో, లేదో ఒక 10 సెంట్ల భూమి కోసం ఏదైనా కావచ్చు. అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెట్టేవారు ఉన్నారు. ఇంకా ఉన్నారు. ఇప్పుడు అన్యులు చేస్తున్నారంటే వారికి తెలీదు. వాళ్ళు చేస్తున్నారు. మనకు తెలుసు కదా ఇది తప్పని. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. తర్వాత ఆఖరిగా ప్రకటన 22వ అధ్యాయము 15వ వచనం గాని చదివితే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూద్దాం. కుక్కలకును, మాంత్రికులకు, వ్యభిచారికులకును, నరహంతకులకును, విగ్రహారాధకులకును, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. ఇవన్నీ కూడా పదాజ్ఞలే గుర్తుపెట్టుకోండి. ఆ కుక్కలు, మాంత్రికులు పక్కన పెడితే వ్యభిచరించకూడదు. ఇది పదాజ్ఞ. నరహత్య చేయకూడదు. ఇది పదాజ్ఞ. విగ్రహారాధన. దేవుని తప్ప మనం దేని పూజించినా విగ్రహారాధన కిందకి వస్తుంది. అబద్ధములాడుట. ఇది పదాజ్ఞలో ఒక ఆజ్ఞ. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటుందరు. అంటే అది అబద్ధం అని తెలిసి నువ్వు దాన్ని ఇష్టపడి అంటే ప్రేమతోనే చేస్తున్నావు ఆ పని. నేను నూజివీడు చర్చిలో ఉన్నప్పుడు లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా తప్పు జరిగిందనుకోండి. నేను వయసులో చిన్నోడినైనా ఇది తప్పండి అన్నాననుకోండి. చాలా మందికి రోషం వచ్చేసేది. రోషం వచ్చేసి మీద ఒక 10 మంది నా మీద ఎదురుదాడి చేసేవాళ్ళు. నేను భయపడేవాడిని కాదనుకోండి. తర్వాత ఒక నెల, 2 నెలల తర్వాత నిజం చాలా స్ట్రాంగ్. అది అక్కడే ఉంటది. దాన్ని ఎవడు మార్చలేడు. అరే! పలానా రోజు పలానా వ్యక్తి చెప్పినప్పుడు మనం అందరం ఎళ్లి ఎదురుదాడి చేశాము. ఇదిగో ఈరోజు అబ్బాయి చెప్పింది కరెక్ట్ అయింది. అప్పుడు ఈ ఎవడైతే ఈ 10 మంది వచ్చారో నా మీదకి వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నారు. సో, చాలామంది అబద్ధం అని వాళ్ళందరూ తెలుసు అది అబద్ధమని. కానీ ఇది నిరూపింపబడింది కాబట్టి వీళ్ళందరూ తలదించుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారు? దాన్ని తెలుసు అది అబద్ధమని తెలుసు. నా మీద అబద్ధం మోపడానికి తెలుసు. దాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కలిసి చేశారు అలాగా. సో, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల. సో, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు క్లియర్‌గా. వ్యభిచారికులను, నరహంతకులకును, విగ్రహాదికులకును, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపల నుందురు. వీళ్ళకి పరలోక ప్రవేశము లేదు. అందుకే లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆజ్ఞలు ఏం చేస్తాయంటే మన పాపం ఏంటో తెలియజేస్తాయి. తెలియచేసాయి కాబట్టే మనం పాపులమని మనకు అర్థమైంది. మనం పాపులం కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి రక్షణ ఇచ్చాడు. ఎలా ఇచ్చారు? ఆయన కార్చిన రక్తమును బట్టి మనకు రక్షణ అనేది కలిగింది. సో, కాబట్టి మనము ఆఖరి దినాల్లో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక మనం వీటిల్లో దేంట్లో అయితే మనం ఇటువంటి బలహీనతలో ఉన్నామో దాని నుండి మనం బయటపడటానికి ప్రయత్నము చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గతించిన ఈ రోజంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మా పని పాటలందు మీరు ఎంతగానో మాకు సహాయం చేశారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, కొద్ది నిమిషాలు పాటలతోనూ మీ వాక్యంతో నిన్ను ఆరాధించుటకు వాక్యంను ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి.
మాలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో మీకు తెలియదు తండ్రి. పాపులము. ప్రభా, ఈ బలహీనతమైన హృదయాల నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. ఆఖరి దినాల్లో తండ్రి మేము ప్రతిరోజు కూడా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ తండ్రి సత్య మార్గంలో నివసించుటకు తండ్రి మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మాపై ఉంచమని కూడా బతిమాలుకుంటున్నాం తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. ఈ జూమ్లో ఉన్న వారిలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే తండ్రి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చెడు తలంపులన్నీ కూడా ఇక్కడ నుండే మొదలవుతాయి కనుక తండ్రి ఈ మోసకరమైన హృదయాన్ని తీసి ఈ రాతి గుండెని తీసివేసి తండ్రి మాంసపు హృదయాన్ని మాలో ఉంచండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని తండ్రి మాలో ఉంచి తండ్రి నీ పోలికలో నీ యొక్క స్వభావములో మేము ఉండుటకు సహాయం తెచ్చి ప్రభా, ఈ రెండో రాకడకు తండ్రి మేము సిద్ధపాడులాగిన సహాయం తెచ్చాను తండ్రి. ఈ జూమ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, జోసఫ్ని, సన్నీని, అదేవిధంగా ఎలీషారావు గారిని కూడా దీవించి కాచి కాపాడండి తండ్రి. ఇంకొన అనేకులు తండ్రి ఈ జూమ్ మీటింగ్కి రావాలి తండ్రి. అనేకులు ఇంకా నీ ప్రేమ గురించి నేర్చుకోవాలి ప్రభా. ఎందుకంటే తండ్రి నీ ప్రేమే గన లేకపోతే మాకు రక్షణ లేదు తండ్రి. నీ ప్రేమే గన లేకపోతే తండ్రి ఆ పరలోకానికి మేము వారసులుగా తీర్చం తండ్రి. నీ ప్రేమ గన లేకపోతే తండ్రి మీ తండ్రి వద్దకు మేము రాలేం ప్రభా. నీ ప్రేమ గన లేకపోతే తండ్రి ఈ లోకంలో మేము ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించలేం ప్రభా. కాబట్టి తండ్రి మేము రోజు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కానీ, నీ వాక్యాన్ని వినేటప్పుడు కానీ, నీ వాక్యాన్ని చదివేటప్పుడు కానీ తండ్రి నీ ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకున్నటకు సహాయం తెచ్చండి తండ్రి. మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ప్రేమతోనే అన్నీ చేశారు ప్రభా. ప్రేమతోనే రోగులకు స్వస్థత అనుగ్రహించారు. ప్రేమతోనే ప్రభా మీరు అనేక సత్కార్యాలు చేశారు. ప్రేమతోనే తండ్రి అనేక అద్భుతమైన సత్యాలను మాకు తెలియజేశారు తండ్రి. కాబట్టి తండ్రి అటువంటి ప్రేమను మాకు నేర్చుకోవాలంటే తండ్రి మేము రోజు తండ్రి నీ పాద సన్నిధిలో కూర్చొని తండ్రి గోజారాలు ప్రభా సహాయం దయచేయండి తండ్రి. మరి ఒకసారి తండ్రి ఇక్కడ ఉన్న వారందరూ కూడా పేరు పేరున దీవించి